వాటర్ ఫాల్స్ వ్లాగ్ అయితే ఇది. సో ఇలాంటి అడ్వెంచర్ ప్లేసెస్ కోసం, వాటర్ ఫాల్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టా పేజ్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి ఫాలో చేసేవండి. అండ్ ఇక్కడ వెల్కమ్ టు PS Vibes. అయితే మనం ఒక వాటర్ ఫాల్స్ కి వచ్చాం. చిత్తూరు నుంచి అప్రాక్సిమేట్ ఒక 70 కిలోమీటర్స్. బైరెడ్డిపల్లి నుంచి దాటుకున్న తర్వాత కైగల్ అండ్ గల్ వాటర్ ఫాల్స్ కి వచ్చాం. కైగల్ ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. రోజులుగా ఇక మేము ఈ రోజు ట్రిప్ వచ్చి తిరుపతికి ప్లాన్ చేసాము. అక్కడ మన నెక్స్ట్ వీక్ లేదంటే దాని వీక్ వాటర్ ఫాల్స్, అక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉంది కాబట్టి అక్కడికి ప్లాన్ చేసాము. సడన్ గా కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల వెళ్ళడానికి చూడండి వీలు కాలేదు. ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ చూడండి, సతీష్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అక్కడ. మెయిన్ మ్యాటర్ ఏమంటే మా కెమెరామెన్ మాకు మంచి పనితనం ఇచ్చినాడు ఈ రోజు. ఏమంటే ఏం లేదు, మైక్ అంతా పెట్టేసి వచ్చేసినాడు. యాక్చువల్లీ మేము అనుకున్న స్పాట్ ఒకటి, వచ్చిన స్పాట్ ఇంకొకటి. మా వాళ్ళు మధ్యలో ఒక ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు, ఒక టీ అంగిల్లో. ఆ ప్రోగ్రామ్ లో మీటింగ్ చేస్తా ఉంటే అక్కడ మా కెమెరామెన్ డీప్ డిస్కషన్ లో వెళ్ళిపోయి కెమెరాని డీప్ డిస్కషన్ లో పోయింది. కెమెరామ్యాన్ చూపియండి. డీప్ డిస్కషన్ అలా ఎలా పోయి కెమెరామెన్ అలా ఎలా వదిలేస్తారు మైక్ ని? సో హఠాత్ పరిమాణంలో వీళ్ళిద్దరు డిస్కషన్ పెట్టుకున్నారు. ఇద్దరు డిస్కషన్ పెట్టుకొని మైక్ వదిలేసి వచ్చారు. మా కెమెరా మ్యాన్ వీడు బైక్ లో తోలుతా ఉంటే ఏమడిగాడంటే, అది స్లోగా కెమెరా మైక్ ఎక్కడ ఉందని అడిగాడంట. అది ఎక్కడ, ఎవరితో ఉందని. నా తప్ప ఏం లేదు, వీళ్ళు డిస్కషన్ పెట్టడం నేను దాన్ని డిబేట్ చేయను. లేదు గైస్, మనము చాలా డిస్కషన్ లో పెద్ద డిస్కషన్ అది. ఏ డిస్కషన్ ఏమో తెలియదు కానీ మా కెమెరా మ్యాన్ సూపర్. వాటర్ ఫాల్స్ కి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉందన్న దూరంలో అడుగుతాడు. మాకు పని ఇచ్చినాడు. మంచి పని. యాక్చువల్లీ ముందుగానే మైక్ పెట్టుకుని మాట్లాడినా కూడా మాకు వాయిస్ రాదు, క్లారిటీ లేదు అంటారు. ఈ వీడియోలో అసలుకి మైక్ లేదు, వాయిస్ వినిపించదు. కెమెరామెన్ వచ్చి శిక్షించబడి ఉన్నాడు మా కెమెరామెన్. కొంచెం దూరం ట్రెక్కింగ్ లాగా ఒక చిన్న మట్టి రోడ్ లాగా ఉంది. బైక్స్ కి వచ్చి 200 చార్జ్ చేస్తున్నారు, కార్స్ కి 400 చార్జ్ చేస్తున్నారు ఎంట్రీ టికెట్. దాదాపు వాళ్ళని అడిగాము మేము. రీసెంట్ గా 3 years గా ఏమో ఇవి రేట్స్ అంతా అది ఇది కాదు, లొకేషన్ అయితే చూసేయండి, సూపర్ ఉంది. ఈ వాటర్ ఫాల్స్ గురించి మాకు కూడా ఏం తెలీదు. మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడము. బేసికలీ మేము చిత్తూరులో ఉండేది. అది కాదు ఫ్రెండ్స్, మనకి ఈ వాటర్ ఫాల్స్ లో ఒక అద్భుతం జరిగింటది. ఏమంటే మన బాహుబలి సినిమా చూసింటారు అందరూ. ఏమంటే మన ప్రభాస్ గారు ఉన్నారు కదా, శివలింగం ఎత్తుకొని వస్తాడు, ఒక నీళ్ళ దగ్గర పెట్టాడు కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. డార్లింగ్ ప్రభాస్ గారు మర్యాదించాలా మన గురుకి. ప్రభాస్ గారు ఎందుకంటే స్టిల్ బ్యాచులర్ గా ఉంటాడు మన గురు. 40 సంవత్సరాలు అయితే. ఈ వీడియోలో నేను ఇంకోటి చెప్పాలి. మేము ఇన్స్టాలో దీని ముందు ఒక రీల్ పెట్టాము. బై మిస్టేక్ మా ఎడిటర్ కొందాలని పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ కి సారీ. సో కమెంట్స్ లో కింద బాగా శివలింగం కూడా ఇక్కడ నీటి కింద శివలింగం పెట్టినారు. అది కూడా మీకు చూపిస్తాము ఈ వీడియోలో. అట్లే మనం కంటిన్యూ అవుతాము. ఒక్క సెకండ్ రా. ఏమంటే కొంచెం ఇక్కడ ఆఫ్ రోడింగ్ లాగా ఉంది కాబట్టి కొంచెం ట్రెక్కింగ్ అంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. సో మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడు చూసి జాగ్రత్తగా రావాలి. మీరు నడిగిపోయినా అదే కింద దాకా, ఎందుకంటే చాలా స్లోప్ గా ఉంది, ఇంకో డౌన్ లో వచ్చేలాగా ఉంది. వెహికల్స్, కార్స్ అని కూడా అలో ఉంది లోపల వరకు. మేమేం చేసామంటే మాకు తెలియదు కదా, కొత్తలో మేము బైక్స్ అంతా స్టార్టింగ్ లోనే పెట్టేసి వచ్చేస్తాము. ఇటుపక్క చూడండి, అంతా కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో, తమిళనాడు నుంచి అంతా వచ్చి వచ్చింటారు ఇక్కడ విజిట్. కెమెరామ్యాన్ పడిపోతావు.
అయితే మనం వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయినాము. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ అంతా వాటర్ వస్తున్నది ఇటు పక్క నుంచి. ఫ్రెండ్స్ ఫోటోస్ దిగుతున్నారు చూడండి. చేసుకుని వాటర్ ఫాల్స్ చూడడానికి కింద శివలింగం చూపించడానికి వెళ్తున్నాము. రిస్క్ చేసుకొని కెమెరా ఈ ప్లేస్ ఆల్రెడీ కెమెరామెన్ వచ్చాడు. సో కెమెరామెన్ సజెషన్ తోనే ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ శివుడు ఎక్కడ ఉన్నాము, ఎటు పోవాలి? స్విమ్మింగ్ వస్తే నీళ్ళు దిగండి, లేకపోతే డైరెక్ట్ గా కొట్టుకొని కూర్చాం శివుడి దగ్గరికి. అక్కడ చూడండి శివుడికి సెలబ్రేషన్ లా చేస్తున్నారు. కెమెరామెన్ ఇట్రా అమ్మా, మంచి స్టిల్ మిస్ అయిపోయినారు మా. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? అందరిని తీసుకుపోతాను. తెల్లని చీర ముక్కుపై ముద్దు పెట్టు, ముక్కెరైపోయే మత్తొచ్చి నీ చూపు మత్తెక్కిపోతుంటే, అబ్బా మత్తొచ్చి నాకేమో మత్తప్పిపోతుంటే, అబ్బా మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే, ఆ మత్తు మసకల్లో పొద్దే గడిపేస్తుంటే.